వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్టు ఎంజీ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. మరి చైనా భారత్ల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్న నేపథ్యంలో మరి చైనా మాత్రం సెప్టెంబర్ 3న విక్టరీ డే పెరేడ్ నిర్వహించి అందులో డాంగ్ ఫెంగ్ 5C అనే ఒక రాకాసి క్షిపణిని ప్రదర్శించింది. మరి దీన్ని చూసి ప్రపంచం అంతా కూడా బెంబేలెత్తిపోయింది. సో అసలు ఈ క్షిపణి ఫీచర్లు ఏంటి ఎంజీ రావు గారు అర్థమయ్యేటట్లు చెప్తారా? డాంగ్ ఫెంగ్ 5 అనే ఒక అతిపెద్ద రాకాసి, ఒక మాసివ్ అండ్ డెడ్లీ క్షిపణిని, ఒక మిసైల్ని తియానన్మెన్ స్క్వేర్ అనే చోట సెప్టెంబర్ 3వ తారీఖున చైనా తన యొక్క విక్టరీ డే పెరేడ్లో ప్రదర్శించిన భయంకరమైన క్షిపణి. ఈ క్షిపణి ద్వారా ఇటు అమెరికాకి ఇటు ఇండియాకి ఇండైరెక్ట్గా భయానకమైన వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇన్విన్సిబుల్ వెపన్, ఓడింప శక్యం కాని క్షిపణి. దీని ద్వారా ప్రపంచమంతా నేనే గెలుస్తానన్నట్టు అక్కడ డ్రాగన్ చైనా ఒక అతిపెద్ద వార్నింగ్ ఇచ్చేసిందండి. చాలా దారుణమైన క్షిపణి అనమాట. ఈ డాంగ్ ఫెంగ్ 5C లేదా డాంగ్ ఫెంగ్ 1 నుంచి డాంగ్ ఫెంగ్ 31, డాంగ్ ఫెంగ్ 27, డాంగ్ ఫెంగ్ ఇలా డాంగ్ ఫెంగ్ సిరీస్ ఉంటాయండి. డాంగ్ ఫెంగ్ అంటే చైనా భాషలో ఒక ఈస్ట్ విండ్ అని అనమాట, ఒక తూర్పు గాలి. వాళ్ళ దగ్గర తూర్పు గాలికి మనకు ఋతుపవనాలలాగా వాళ్ళకి తూర్పు గాలి చాలా భయంకరమైన గాలులు వస్తాయి అన్నమాట, టైఫూన్స్ లాగా. అలాంటి గాలి పేరు పెట్టింది. ఇది తూర్పు గాలి, ఇది వచ్చిందంటే సర్వనాశనం అని పెట్టిందనమాట డాంగ్ ఫెంగ్ అంటే. ఈ డాంగ్ ఫెంగ్ 5C అనే ఒక క్షిపణి ఫీచర్స్కి వస్తే ఇది ఇన్విన్సిబుల్ మిసైల్ అండి, ఒక ఓడింప శక్యం కానీ ఒక మిసైల్. యాజ్ ఫార్ యాజ్ దీస్ ఫీచర్స్ ఆఫ్ దిస్ డాంగ్ ఫెంగ్ 5C మిసైల్స్ ఆర్ కన్సర్న్. ఆ ఫీచర్స్ ఎలా ఉంటుందంటే దాని స్పీడ్ ఎంత అంటేనండి 22 మ్యాక్, అంటే ధ్వని వేగం కంటే 22 రెట్లు వేగంగా వెళ్తుందనమాట. అంటే దాని స్పీడు 25,000 km/h, ఒక గంటకి 25,000 కిలోమీటర్లు. అంటే అమెరికా చేరడానికి దానికి పట్టే సమయం చైనా నుంచి పసిఫిక్ ఓషన్ మొత్తం దాటి అమెరికా వెళ్ళడానికి ఏ సిటీ అయినా సుమారు అరగంట నుంచి 40 నిమిషాల వ్యవధిలో వెళ్ళిపోతుందన్నమాట. ఇది దాని స్పీడు 22 మ్యాక్. దీని బరువు మొత్తం 183 టన్నులు. ఇందులో పెట్టే వారిహెడ్ అణుబాంబుల వెయిటే 4 నుంచి 5 మెగాటన్స్ అంటారన్నమాట. దీని రేంజ్ ఏంటంటే 20,000 కిలోమీటర్లు. అంటే డాంగ్ ఫెంగ్ సిరీస్ అంటే 700 నుంచి మొదలవుతాయి, 20,000 కిలోమీటర్లు అనమాట. డాంగ్ ఫెంగ్ సిరీస్ 20,000 కిలో అంటే భూమి మీద ఏ పాయింట్నైనా అది రీచ్ అయిపోతుంది. అది దాని రేంజ్. స్పీడు 22 మ్యాక్. దీంతోపాటు ఇది మిరువు టెక్నాలజీ మీద పనిచేస్తుంది. మిరువు టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఇంటరాపరేబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. మల్టిపుల్లో ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని కూడా అంటారన్నమాట. అంటే ఒకే క్షిపణిలో ఆ వారిహెడ్ లోపల ఏం చేస్తారంటే మొత్తం 12 వారిహెడ్లు పెడతారు, 12 అణుబాంబులు. ఇవన్నీ స్పేస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అవి ఒకదానికొకటి విడిపోయి 12 టార్గెట్లు పెట్టుకుంటుంది ఇండిపెండెంట్. ఏ టార్గెట్ పెట్టారో శత్రువుకు తెలియదు. కాబట్టి ఈ మిరువు టెక్నాలజీ అంటే ఇన్విన్సిబుల్, అంటే ఓడింప శక్యం కానీ ఒక పెద్ద మిసైల్ అనమాట. అతి దారుణమైన మిసైల్. ఇది సాలిడ్ బేస్ అండి. సాలిడ్ లిక్విడ్ బేస్ కూడా పనిచేస్తే 2 స్టేజే. లిక్విడ్ నింపేస్తారు, తర్వాత ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట, భూమి నుంచి భూమికి చేరేది, ఉపరితలం నుంచి చేరే క్షిపణి. ఇది సైలోస్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఒక పెద్ద ట్రాక్ మీద పంపించడమే కాదు, ఒక భూగర్భంలో పంపులు పెట్టి ఆ పంపుల్లోంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సైలోస్ అంటారు, గొట్టాల్లోంచి వస్తాయి. క్యానిస్టర్ బేస్డ్ మిసైల్స్ అంటారు. దారుణమైన మిసైల్ అనమాట. ఇది భూమి మీద ఏ పాయింట్ అయినా ఏ దేశాన్నైనా ఇది ఢీకొనగలదనమాట. అంతటి భయానకమైన క్షిపణి. ఇందులో వారిహెడ్లే 4 నుంచి 5 మెగా టన్నులు ఉంటుందన్నమాట. దారుణమైన క్షిపణి ఈ డాంగ్ ఫెంగ్ తూర్పు గాలి అనే 5C 5B మిసైల్స్ అండి. అతి దారుణమైన, ప్రపంచంలో ఏ దేశానైనా ఇది ఓడించగలిగే క్షిపణి అనమాట. సో దీంట్లో మరి దీనికి సరి జోడైన మిసైల్ భారత్ వద్ద ప్రస్తుతం ఉందా? సో దానికి సంబంధించిన ఫీచర్లు చెప్తారా? ఎస్ అండి. ఇప్పుడు 5C డాంగ్ ఫెంగ్ 5C ద్వారా భారతదేశాన్ని బెదిరించినట్టే చైనా, అమెరికాని బెదిరించినట్టే. అమెరికాని అయితే ప్రత్యక్షంగా బెదిరించింది. ఇప్పుడు భారతదేశానికి విషయానికి వస్తే ఈ డాంగ్ ఫెంగ్ సిరీస్, డాంగ్ ఫెంగ్ మిసైల్ని తట్టుకునే క్షిపణులు భారత్ దగ్గర ఉన్నాయా అంటే మన దగ్గర ఉండే మిసైల్స్ అంటే అగ్ని సిరీస్ అంటారు. అగ్ని
సిరీస్, దాంతోపాటు సూర్య అనే ఒక మిసైల్ రాబోతుంది. ఎగ్జిస్టింగ్ అయితే అగ్ని సిరీస్, అగ్ని 5 దాకా ఉన్నాయి. అగ్ని 6 తయారు చేయబోతున్నాం, ఇంకా ప్రయోగించాలి దశలో ఉంది. ఏదో ఒక రోజు అది టెస్ట్ చేస్తారు, మొత్తం అయిపోయింది. సూర్య కూడా ప్రయోగించాల్సి ఉంది. అంటే అగ్ని సిరీస్, అగ్ని 1 to అగ్ని 6 దాకా, అగ్ని 5 రెడీ అయిపోయి ఉన్నాయి. అగ్ని 6 రావాలి. సూర్య అనేది ఇంకోటి ఉంది. ఇవి కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, చైనా లాగా. అంటే ఖండాంతర క్షిపణి, 5000 దాటి ఉన్నదాన్ని ఖండాంతర క్షిపణి అంటారు. ఈ ప్రస్తుతం ఉన్న అగ్ని లేదా అగ్ని 6 కానీ సూర్య మిసైల్ చెప్పిన అగ్ని 6 ఇప్పుడు ఉన్నది చెప్పగలిగితే ఇది ప్రపంచంలోనే 3వ అతి వేగవంతమైన క్షిపణి. మ్యాక్ 24 అంటే చైనాది 24-25,000 km/h వెళ్తే మనది ఏకంగా 30,000 km/h వెళ్తుంది. మనది ఇంకా ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తుంది. అంటే ధ్వని వేగం కంటే 25 రెట్లు వేగంతో ఉందన్నమాట ఈ అగ్ని సిరీస్ 5. అదేవిధంగా సూర్య కూడా అయితే 27 మ్యాక్ తోటి వెళ్తుంది. దీనికంటే అగ్ని 5-6 కంటే ఎక్కువ వెళ్తుంది అనమాట. ప్రపంచంలో 2వ అతి వేగవంతమైన మిసైల్ అవ్వబోతుంది సూర్య ఇస్తే. తర్వాత అండి ఇది చైనా లాగానే ఖండాంతర క్షిపణి, చైనా లాగానే సాలిడ్ బేస్డ్ అంటే లిక్విడ్ బేస్డ్ ఉంటుంది, మళ్ళీ సైలో బేస్డ్ ఉంటుంది. చైనా మిసైల్ లాగానే చైనా మిసైల్ లాగా మిరువు టెక్నాలజీ పనిచేస్తుంది. అదేంటి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఆకాశంలోకి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి అక్కడ 12 వారిహెడ్లుగా విడిపోయి లేదా 10 వారిహెడ్లుగా విడిపోయి విడివిడి టార్గెట్లు పెట్టుకుని కొడుతుందన్నమాట. శత్రువుల రాడార్లకు అందదు, అంత వేగంలో వెళ్తుంది కాబట్టి అది కనిపెట్టడం కూడా వాళ్ళకి టైం ఉండదు. భయంకరమైన మిసైల్ ఇవి కూడా. మన సూర్య 5, సూర్య 6, అదేవిధంగా సూర్య అగ్ని 5, అగ్ని 6, సూర్య మిసైల్ పవర్ఫుల్ మిసైల్స్ అనమాట. ఈ సూర్య అనేది మంద కూడా సూర్య అనేది 16,000 నుంచి 18,000 కిలోమీటర్ల, ఏది చైనా డాంగ్ఫెంగ్ 5C లాగా. తర్వాత అగ్ని 5 అనేది 8,000 వరకు ఉంటుంది అనమాట. చైనాలో ఏ పాయింట్నైనా మనం కొడతాం. అగ్ని 6 ద్వారా 12,000 కిలోమీటర్లు వెళ్తున్నాం. అంటే డాంగ్ఫెంగ్, చైనా డాంగ్ఫెంగ్ సిరీస్ లాగే ఇండియా అగ్ని సిరీస్ వచ్చే అది సూర్య మిసైల్ అంటే భూమి మీద ఏ పాయింట్నైనా మనం కూడా కొట్టగలుగుతాం. కాబట్టి చైనాకి సరిజోడైన మిసైల్ ఇవి కూడా ఓడింప సఖ్యం కాదు అనమాట. ఇంత భయంకరమైన మిసైల్ ఇండియా తయారు చేసేసింది అగ్ని 5. అదేవిధంగా అగ్ని 6 ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. సూర్య కూడా రెడీ అయిపోయింది. కానీ తర్వాత మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది ఒక ఆంక్షలు ఏమి ఉంటుందని లేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మన టార్గెట్ చైనా కాబట్టి ఇప్పుడు ఇంకా అలా ప్రయోగించి కూర్చున్నాం. రీసెంట్గా ప్రయోగించాలి కానీ ప్రయోగించబోతున్నాం. ఓకే, అంటే ఈ భారత్ చైనాలు తమ వద్ద ఉన్న ఈ భయానకమైన క్షిపణులతో యుద్ధానికి కనుక దిగుతాయి, ఎవరు గెలుస్తారు చెప్పండి. ఎస్ అండి, ఇది ఒక పాయింట్ అనమాట. ఇప్పుడు చైనా రెడీగా చేస్తుంది. చైనా ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బార్డర్ డిస్ప్యూట్స్ ఇవి ఉన్నాయి. అమెరికాకి ఇండియాకి యుద్ధం రాదు, రష్యాకి ఇండియాకి యుద్ధం రాదు, పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తే పాకిస్తాన్ మనం ఓడిస్తాం కొన్ని రోజులు, కొన్ని గంటల్లో. కానీ చైనాకి మనకి యుద్ధం వస్తే అనివార్యం అంటే అనివార్యమే. చైనాతో మనకు బ్రహ్మపుత్ర ఇష్యూ అని, బార్డర్ ఇష్యూస్ అని ఎన్నో ఉన్నాయన్నమాట. చైనా ఎప్పుడు మనం టార్గెట్ వీడు. ఇప్పుడు చైనా ఇండియాకి యుద్ధం వస్తే ఈ క్షిపణులే ప్రయోగించవలసి వస్తుంది. ఆర్మీ కంటే, ఎయిర్ ఫోర్స్ కంటే, నేవీ కంటే ముందు క్షిపణులు. ఇలాంటప్పుడు అది డాంగ్ఫెంగ్ అనే సిరీస్ ఆఫ్ మిసైల్స్ని, ఇండియాము అగ్ని సిరీస్ మిసైల్స్ని ప్రయోగించుకుంటాయి. కాబట్టి ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ చాలా ప్రధానమైన విషయం ఉంటుందన్నమాట. దాన్నే చెప్పాలంటే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. దాని పేరే మ్యాడ్, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. మ్యాడ్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంటుందండి. అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మనం అగ్ని సిరీసు, మనమేమో సూర్య మిసైల్స్, అదేమో డాంగ్ఫెంగ్ 5C, డాంగ్ఫెంగ్ 6C ఇప్పుడు తయారవుతుంది. ఇంకా డాంగ్ఫెంగ్ 5C అనేది ఒక మిసైల్ ప్రయోగించుకుంటారు. ఈ రెండూ కూడా ఈ మిరువు టెక్నాలజీ బేస్ మీద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మిసైలు, మన మిసైల్. వాళ్ళ మిసైల్ని ఇండియా అడ్డుకోవడం అసంభవం. అదేవిధంగా ఇండియా మిసైల్ని చైనా అడ్డుకోవడం కూడా అసంభవం. ఏది అగ్ని 5 నుంచి అగ్ని 6 సైలో బేస్డ్, ఈ భూగర్భంలో ఎక్కడ పెట్టామో తెలియదు. వాళ్ళని కనిపెట్టడం, దాన్ని పేల్చేయడం కుదరదు. వాళ్ళది పేల్చలేం, మనదే పేల్చలేం. వాళ్ళు కూడా మిరువు టెక్నాలజీ బేస్ మీద పనిచేస్తారు. ఈ మిరువు ఇండియా కూడా 10 అణువారి హెడ్ల దాకా పనిచేస్తుంది ఈ మిరువు టెక్నాలజీ మీద. సో మనం కూడా దాన్ని మిరువు టెక్నాలజీ ఉంది వాళ్ళకి, మనకి మిరువు టెక్నాలజీ ఉంది. వాళ్ళు 12 వారి హెడ్లు, మనం 12 వారి హెడ్లు. సో అది 12 టార్గెట్లు పెట్టుకుని వెళ్తాం, 12 సిటీలు. మనం 12 సిటీలు టార్గెట్ పెట్టుకుని మనం ప్రయోగిస్తాం. సో వాళ్ళు అడ్డుకోలేరు, మనము అడ్డుకోలేం. సో వాళ్ళు కూడా సేమ్ అణుబాంబులు ఉన్నాయి. మన దగ్గర 180, వాళ్ళ దగ్గర మొత్తం ఒక 500 అణుబాంబులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్నో అణుబాంబులు ఒకటి ఉన్నా రెండు ఒకటే. కాబట్టి మ్యాడ్ అంటారు, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఈ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మ్యూచువల్ అంటే పరస్పరం ఇద్దరూ నాశనం అయిపోవడం. చైనా మన మీదకి అది క్షిపణి వేస్తే మనం నాశనం అయిపోతాం.
అదేవిధంగా భారతదేశం తన అగ్ని 5 కానీ అగ్ని 6 కానీ సూర్య కానీ వేస్తే చైనా సర్వనాశనం అయిపోద్ది. చైనా బీజింగ్ సిటీలు షాంఘైలు నాశనం చేసేస్తాం 30 సిటీలని. మన దాంట్లో కూడా 30 సిటీలు నాశనం చేసేస్తారు వాళ్ళు. ఢిల్లీ నుంచి వాళ్ళ బీజింగ్ కూడా నాశనం చేస్తాం. అంటే ఏంటండి ఈ మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే పరస్పరం గ్యారంటీగా నాశనం చేసుకోవడం. సో చైనా మనం ప్రయోగిస్తే వాడు నాశనం అయిపోతారు. అంటే ఏంటండి ఇది ఈ రక్షణ శాఖ భాషలో దీన్ని ఏమంటారంటే డెటరెంట్ అంటారు, అంటే నిరోధకత్వం అంటారు. సో చైనా దగ్గర ఈ డాంగ్ఫంగ్ 5C ఉన్నప్పుడు, ఇండియా దగ్గర అగ్ని 5 అగ్ని 6 సూర్య ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు యుద్ధం చేసుకోరు. యుద్ధం చేసుకుంటే ఇద్దరూ నాశనం అయిపోతారు. మ్యాడ్ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుద్ది. కాబట్టి చైనా మనతో యుద్ధం చేయకూడదు, మనం వాళ్ళతో యుద్ధం చేయకూడదు. చేసుకుంటే ఇద్దరు సర్వనాశనం అవుతాం. అందుకని ఈ 2007లో మనకి గాల్వాన్ డోక్లాం వ్యాలీ ఇష్యూ వచ్చినా యుద్ధం దాకా వెళ్ళి ఆగిపోయాం. 2020లో గాల్వాన్ లడక్ దగ్గర గాల్వాన్ వ్యాలీ దగ్గర మన సైన్యం చనిపోయిన వాళ్ళు చనిపోయినా యుద్ధానికి వెళ్లకుండా లాస్ట్ స్టేజ్లో ఆగిపోయారు. యుద్ధం రాదు, అది మనకి క్షిపణుల యొక్క విశిష్టత. ఇద్దరు యుద్ధం చేస్తే ఇద్దరు గెలవడం ఉండదు, ఇద్దరు సర్వనాశనం అవుతారు. న్యూక్లియర్ ఇన్విన్సిబుల్ వెపన్, ఓడింప శక్యం కాని వెపన్స్ అనమాట. తప్పులు జరగవు, మిరువు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనం ఆపలేం, వాళ్ళది ఆపలేరు. వాళ్ళు వేస్తారు, మనం వేస్తాం. కాబట్టి మనం సూర్య అగ్ని 5 అగ్ని 6 మిసైల్స్ ప్రయోగిస్తే చైనా సర్వనాశనం. అదేవిధంగా వాడు డాంగ్ఫెంగ్ సిరీస్ మిసైల్స్ చేస్తే సర్వనాశనం. కాబట్టి మ్యాడ్. కాబట్టి ఇద్దరు గెలవడం ఉండదండి, ఇద్దరు ఓడిపోతారు. తర్వాత ఈ యుద్ధం జరిగితే, ఈ మ్యాడ్ కాన్సెప్ట్లో యుద్ధం జరిగితే గెలుపు అనేది ఉండదు. ఎంతమంది పోరాడితే అంతమంది సర్వనాశనమే కానీ గెలుపు ఉండదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మహాభారతం యుద్ధం ఎండ్ అయిన తర్వాత స్త్రీ పర్వం అని ఉంటుంది అనమాట. 17వ పర్వం, అది 18 పర్వానికి ముందు, స్వర్గారోహణ మహాప్రస్థానం కంటే ముందు. ఆ పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇక్కడ అవుతుందన్నమాట. అదేమంటాడంటే, ఇదిగోండి స్త్రీలు పిల్లలు చూడమ్మా ఎలా ఏడుస్తూ ఉంటారని కుంతీదేవితో చెప్తాడనమాట. గాంధారితో చెప్తాడు, ఇదిగోండి ఇలాగా నాశనం అనమాట, యుద్ధం చేయకూడదని. ఆ యుద్ధం జరగకూడదు, ఎందుకంటే మ్యూచువల్ డిస్ట్రక్షన్. అక్కడ పాండవులు గెలుపు కాదు, కౌరవులు గెలుపు కాదు. ఏదో పరీక్షిత్తుడిని శ్రీకృష్ణుడికి అది ఉత్తర గర్భంలోంచి తీయకపోతే ఇళ్ళు పోనట్టు ఏళవంశం. అది యుద్ధం, అణుయుద్ధం అంటే అంత ఉంటుందన్నమాట. ఇది అందుకనే చైనా ఇండియాలో ఇంక యుద్ధం చేయడం అనేది ఉండదు, డిటరెంట్ అంటారు. ఈ క్షిపణులతో యుద్ధానికి వెళ్తే రెండూ సర్వనాశనమే. మ్యాడ్ విల్ బి అప్లికేబుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం అగ్నివీర్ గురించి కావచ్చు, అలాగే డాంగ్ఫింగ్. చైనా భారత్ల మధ్య యుద్ధం వస్తే రెండు దేశాలు నాశనం అయిపోతాయి కనుక ఈ యుద్ధం రాకుండా ఉండాలని కోరుకుందాం. అదే సమయంలో మంచి విలువైన సమాచారం ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్.